మృణాల్ ఠాకూర్ హిందీ తెరపైకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి అందరూ కూడా ఆమెను ఒక ప్రత్యేక నటి అని భావించారు. టెలివిజన్ సీరియల్స్ నుండి వెండి తెరకు వస్తూ సూపర్ 30 సినిమాలో హృతిక్ రోషన్ సరసన తలుక్కుమనిపించిన మృణాల్ 2019లో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాలీవుడ్ లో కొత్త తరం స్టార్ హీరోయిన్ గా ఇక నుండి వరుస విజయాలు సాధించి పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ సూపర్ 30 తర్వాత చేసిన బట్లా హౌస్ బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో నిలబడలేదు. ఆ తరువాత తుఫాన్, సెల్ఫీ, గుమ్రా, ఆంక్ మిచోలి, అలాగే పిప్పా ప్రతి సినిమా కూడా ఏదో ఒక కారణంతో ఫెయిల్ అయ్యాయి. గత వారం విడుదలైన సన్ ఆఫ్ సర్దార్ 2 కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంది. భారీ ప్రమోషన్లు, 50% టికెట్ డిస్కౌంట్లు పెట్టినా మొదటి రోజు నుంచే కలెక్షన్లు రాలేదు. అయితే ఆశ్చర్యకరంగా సౌత్ ఇండియన్ సినిమా వైపు చూసినప్పుడు మొదట్లో మృణాల్కు అదృష్టం కలిసొచ్చినట్లే అనిపించింది. సీతారామం లాంటి క్లాసిక్ హిట్ ద్వారా తెలుగు ప్రేక్షకులు ఆమెను హృదయపూర్వకంగా స్వాగతించారు. అందం, నటన రెండింటినీ సమంగా చూపిన ఆ సినిమా ఆమెను మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే హీరోయిన్ లిస్ట్లో నిలిచింది. అయితే ఆ తరువాత సౌత్లో క్రేజ్ పెరిగింది. కానీ విజయ్ దేవరకొండతో కలిసి చేసిన ఈ భారీ అంచనాల సినిమా కంటెంట్ పరంగా బలహీనమై బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. దీంతో హిందీ, తెలుగు రెండిట్లోనూ మృణాల్కి ఒక రకంగా సేఫ్ జోన్ దొరకలేదని అనిపించింది. ఇప్పుడంతా ఆమె కళ్ళు రాబోయే డెకాయిట్ మీదే ఉన్నాయి. అడవిశేష్ సరసన చేస్తున్న ఈ యాక్షన్ డ్రామా కంటెంట్ మీద మంచి నమ్మకం ఉంది. అదీ కాక టాలీవుడ్లో ఒక హాట్ టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో ఒక భారీ సినిమా ప్లాన్లో ఉందని, అందులో హీరోయిన్గా మృణాల్కి అవకాశం ఉంటుందని. ఇది నిజమైతే పాన్ ఇండియా రేంజ్లో మళ్ళీ బలమైన రీఎంట్రీ అవుతోంది. కెరీర్ అప్ డౌన్స్ మధ్యలో ప్రస్తుతం మృణాల్ చుట్టూ సోషల్ మీడియా, ఫిల్మ్ సర్కిల్స్లో హాట్ టాపిక్ ఒకటి తిరుగుతోంది. అదే తమిళ స్టార్ హీరో ధనుష్తో ఆమె సన్నిహితంగా ఉండడం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు ఇద్దరు ఒక్క సినిమాలో కూడా కలిసి పనిచేయలేదు. అయినా కూడా గత కొన్ని నెలలుగా పబ్లిక్ ఈవెంట్స్లో, ప్రైవేట్ గ్యాదరింగ్స్లో ఇద్దరు కలిసి కనిపించడమే కాకుండా మరీ హాయిగా మాట్లాడుకుంటూ ఉన్న ఫోటోలు బయటకు రావడం ఈ రూమర్స్కి బలం చేకూర్చింది. ముఖ్యంగా సన్ ఆఫ్ సర్దార్ 2 ముంబై ప్రీమియర్ సందర్భంగా ధనుష్ స్పెషల్గా హాజరై మృణాల్తో ఆప్యాయంగా మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక సోషల్ మీడియా యాక్టివిటీ విషయానికి వస్తే మృణాల్ ధనుష్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయడమే కాకుండా ఆయన అక్కలు డాక్టర్ కార్తిక్, అలాగే విమల గీతలను కూడా ఫాలో అయింది. ఆశ్చర్యకరంగా ఆ ఇద్దరు కూడా తిరిగి మృణాల్ను ఫాలో చేశారు. ఈ చిన్న చిన్న ఆన్లైన్ మూవ్స్కి అభిమానులు పెద్ద అర్థాలు చెప్పుకుంటున్నారు. మృణాల్ ఇటీవల ధనుష్ కుటుంబాన్ని కలిసిందట అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ధనుష్ విషయానికి వస్తే ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఇద్దరు పిల్లలున్నారు. కానీ గత 2 ఏళ్లుగా వేరుగా ఉంటున్నారు. విడాకుల విషయంలో అధికారిక ప్రకటన రాకపోయినా ఇద్దరు కూడా పబ్లిక్గా కలిసి కనిపించకపోవడం వల్ల వారి మధ్య దూరం స్పష్టమైంది. మరోవైపు మృణాల్ ఇప్పుడు 33 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు సన్నిహితంగా కనిపించడం, ఫ్యామిలీ మీటింగ్ స్టాక్ రావడం, అలాగే సోషల్ మీడియా కనెక్షన్లు పెరగడం అన్నీ కలిపి అభిమానుల ఊహలకు రెక్కలు తెచ్చాయి. తమిళ, తెలుగు, హిందీ సినీ ఇండస్ట్రీలు ఇప్పుడు ఈ జంట గురించి చర్చించుకుంటున్నాయి. కొందరు దీన్ని కేవలం ఫ్రెండ్షిప్గా తీసుకుంటుంటే మరికొందరు ఏదో జరుగుతుందేమో అని అనుకుంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలిసిన వారంతా మాత్రం ఇలాంటి రూమర్స్ ఏదో ఒక ఆధారంతోనే వస్తాయని భావిస్తున్నారు. అయితే మృణాల్, ధనుష్ ఇద్దరు కూడా ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడం ఇంకా ఈ గుసగుసలకు బలాన్ని ఇస్తోంది. మొత్తం మీద ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ కెరీర్లో ఒకవైపు వరుస హిందీ ఫ్లాప్స్, మరోవైపు తెలుగులో చేసిన తప్పు ఎంపిక, కానీ ఈ మధ్యలో ఉన్న సీతారామం లాంటి గుర్తింపు తెచ్చిన విజయాలు ఇవన్నీ ఆమెను ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక గుర్తింపు కలిగిన హీరోయిన్గా నిలబెడుతున్నాయి. ఇప్పుడు డెకాయిట్, అలాగే అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ అవకాశమే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ధనుష్ రూమర్స్ కూడా మీడియా దృష్టిని ఆమె మీద కేంద్రీకరిస్తున్నాయి. రాబోయే నెలల్లో ఈ 3 అంశాలు కెరీర్ రీబౌండ్స్, పాన్ ఇండియా ప్రాజెక్ట్, పర్సనల్ బజ్, మృణాల్ భవిష్యత్తు ఏ దిశలో వెళ్తుందో నిర్ణయించబోతున్నాయి. ఒకవేళ ఈ ప్రాజెక్టు క్లిక్ అయితే మృణాల్ మళ్ళీ ఒక పెద్ద స్టార్గా వెలుగొందుతోంది. లేకపోతే ఆ అందమైన, ప్రతిభావంతమైన నటి భవిష్యత్తు మరింత కఠిన పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఏం జరిగినా ప్రస్తుతం మృణాల్ పేరే సౌత్, నార్త్ సినీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తుందంటే ఆమె స్టార్ పవర్ ఇంకా తగ్గలేదన్నమాట. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.